హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోల్డెన్ టెంపుల్ గురించి చెప్పేస్తాను. గోల్డెన్ టెంపుల్ అంటే స్వర్ణ దేవాలయం అండి. ఈ టెంపుల్కి వెళ్ళాలంటే తమిళనాడు వెళ్ళి అక్కడి నుంచి వెల్లూరు వెళ్ళాలి. వెల్లూరు నుంచి శ్రీపురం అండి. ఈ నారాయణ చారిటబుల్ ట్రస్ట్ వారు 100 ఎకరాల్లో నిర్మించారండి ఈ ఆలయం. ఇక్కడ లక్ష్మీదేవి కొలువై ఉన్నది. ప్రతి శుక్రవారం మాత్రం చాలా ప్రత్యేక పూజలు జరుగుతాయండి. ఇక్కడ 3 వైపులా వాటర్ ఉంటుంది. ఒకవైపు మాత్రమే ద్వారం ఉంటుంది. ఆ వాటర్ని ఇక్కడ పవిత్రంగా భావిస్తారు. మనం ఏమైనా దక్షిణ వేయాలనుకుంటే ఆ వాటర్లోనే వేయాలండి. ఈ లోపలికి ఫోన్లు కానీ ల్యాప్టాప్లు కానీ ఏమి ఎలక్ట్రానిక్ వస్తువులు లోపలికి ఎలా చేయరండి. కానీ ఇక్కడ స్తంభాలు కానీ శతగోపురం కానీ హిమాన గోపురం కానీ ఈ స్తంభాలపై ఉన్న శిల్పాలు కానీ అంత బంగారమేనండి. అసలు 2 కళ్ళు చాలవండి ఈ టెంపుల్ చూడాలంటే. ఈ టెంపుల్ చుట్టూరు చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయండి. చూడండి ఎంత బాగుంది. నేను ఆల్రెడీ వెళ్ళొచ్చాను. ఇక్కడ శ్రీ మహాలక్ష్మి కొలువై ఉంటుంది. మీరు కూడా ఒకసారి వెళ్ళి రండి. చాలా చాలా బాగుంటుంది. 100 ఎకరాల్లో తనివితేరా. ఇక్కడ ప్రసాదం పెడతారండి. ప్రసాదం కూడా వెరైటీగా కొబ్బరి నూనెతో తయారు చేసి పెడతారన్నమాట. ప్రసాదం చూడండి, ఆరతి ఇస్తున్నారు లక్ష్మీదేవికి. ప్రతిదీ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ ఆలయానికి వెళ్ళాలి అంటే మాకు 1 రోజే పట్టింది ఈ దర్శనానికి. ఆ లైన్ 100 ఎకరాలు కదండి. లైను చుట్టూరు తిరిగి లోపలికి వెళ్ళాలి, దర్శనం అవ్వాలంటే మాకు 1 రోజే పట్టింది ఈ దర్శనానికి. ఆలయం మాత్రం చాలా చాలా బాగుంది. మీరు అందరూ వెళ్ళాలనుకుంటే కనుక నేను చెప్పాను కదండి, తమిళనాడు వెళ్ళి అక్కడి నుంచి వెల్లూరు నుంచి శ్రీపురం అండి. చుట్టుపక్కల చాలా గుళ్ళు ఉన్నాయండి. పెద్ద పెద్ద పురాతనమైన గుళ్ళు, అవన్నీ చూడొచ్చు. ఈ ఆలయం వచ్చి అమృత్సర్లోని స్వర్ణ దేవాలయానికి ఇంచుమించులో ఉంటుందండి. ఏమాత్రం తీసిపోదు. ఇక్కడ ఉపయోగించిన బంగారానికి 700 కోట్లు పైన అయిందంటండి. కానీ స్తంభాలు కానీ గోపుర విమానం కానీ శతగోపురం కానీ శిల్పాలు కానీ ప్రతిదీ బంగారమేనండి. ఇక్కడ శిల్పాలు